సిఐ నాగరాజు మీ అందరికీ తెలుసు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయినటువంటి సిఐ విజయవాడ కృష్ణలంకకు సంబంధించి ఈరోజు సస్పెండ్ అయినటువంటి ఆ సిఐ పేరు ఏదైతే సోడా సురేష్ నాగరాజు. 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని చెప్పి టీవీలో ఈరోజు వస్తున్నటువంటి వార్తలు. ఇతను నోరు విప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. ఎస్, నిజమే. ఎందుకంటే బాసు, బిగ్ బాసు, పొలిటికల్ బాసు వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వివాదంలో ఏదైతే సాయి కృష్ణని లేపేశారు, శవం కూడా దొరకకుండా చేశారనేది వాస్తవం. నిన్న సాయి కృష్ణకు సంబంధించిన దాంట్లో, అసలు సాయి కృష్ణ చనిపోయినటువంటి వివాదానికి సంబంధించిన దాంట్లో సిఐ నాగరాజుని నిన్న ఒప్పించి, బతిమిలాడి, బుజ్జగించి రాజకీయంగా ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఆఫర్ చేసి నిన్న అతన్ని అరెస్ట్ చేసినట్టుగా డ్రామా ఆడారు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఎందుకంటే ఈ ఎవరైతే సిఐ నాగరాజుకు సంబంధించి అంతకుముందు వాళ్ళ బంధువుగా రిటైర్డ్ అయినటువంటి ఒక డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ బంధువు, అతని ద్వారా ఈ డీల్ నడిపారనేది. ఆ సిఐ నాగరాజుకు సంబంధించి ఇప్పుడు ఆ రిటైర్డ్ అయినటువంటి డీజీపీ అన్న అల్లుడు, అంటే ఆ డీజీపీగా ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్కి అల్లుడు ఈ సిఐ నాగరాజు. ఈ సిఐ నాగరాజుకి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పి ఆఫర్ చేసి, మేము చెప్పినట్టుగా ఆయన ఎవరి పేర్లు ఎక్కడా చెప్పొద్దు, చెబితే ఈ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది కదా. ఒక పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస క్రీడ ఆడతా